వెంటనే రాజలింగం అన్నను సంప్రదించడం జరిగింది. ఈరోజు రాజకీయాలు ఎట్లా మారిపోయినామంటే సొంత మనుషులను కూడా మనము నమ్మలేని పరిస్థితి. ఏ రాజకీయం ఏం జరుగుతుందో, ఏ కులం ఎవరిని తిడుతుందో, ఎవరి మీద దాడులు చేస్తున్నారో, ఎవరి అవమానకరంగా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ రాజలింగం అన్నకు పోయి, అన్నా నేను ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ను, నా కులం చూడకు, నా ప్రాంతం చూడకు, ఏం చూడకు, ఇది ఒక సామాజిక సమస్య, మన మధ్య ఒక అలజడి రేపుతుంది ఇక్కడ తెలంగాణ సమాజంలో. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈ సమస్య మీద స్పందించాలి మేము అనుకుంటున్నాము. ఈ సమస్యను అడ్రస్ చేయాలి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా. ప్రభుత్వం కూడా త్వరగా దీనికి పరిష్కార మార్గం చూపించాలి. దానికి మీ సహకారం కావాలన్నా. ఇది మాలమాదిగ కొట్లాటగా జరుగుతున్నది. ఈ మాలమాదిగ కొట్లాట రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నది. ఈ విపరీతంగా పెరిగి ఎలాంటి అరాచకాలకు దారితీస్తుందో అర్థం కావట్లేదు. కానీ ఈ సమస్య మూలాలకు ఎవరు పోవట్లేదు. 57 కులాలు మిగిలిన కులాలన్నీ కూడా ఉన్నాయి. ఓన్లీ మాలమాదిగలను చూపిస్తూ సమస్యను డైవర్ట్ చేస్తూ 2 కులాల కొట్లాటగా దీన్ని చిత్రీకరిస్తున్నారన్న. మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఆలోచనను, సామాజిక సమస్యను ప్రభుత్వం ముందు పెట్టి వర్గీకరణ తీర్పు ఏదైతే ఉందో దాన్ని త్వరతగతిన అమలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామనంటే అన్న పెద్ద మనసు చేసుకొని ఎలాంటి రాజకీయ అనుమానాలకు తావివ్వకుండా అన్న ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద అండగా నిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. ఈ విధంగా సమాజంలో ఉన్న సమస్యలకు నాయకులు అందరూ ముందు పడితే తప్పకుండా మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కోరుకుంటూ, ఈ విధంగా అన్న సహకరించి ఇంతమందిని గ్యాదర్ చేసి ఉపకులందరికీ కూడా ఆహ్వానించి సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించుతున్నటువంటి 57 ఉపకులాల వారి భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, రేపు వర్గీకరణ తర్వాత వారి వాటా ఏంటి అని ఒక ఉన్నతమైన దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి వేదికకు ముందుగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తమ్ముడు అజయ్, అలాగే ఎస్సీ ఉపకులాల 57 ఉపకులాల అధ్యక్షులు అన్న చింతల రాజలింగం గారు, అలాగే ఉస్మానియా ప్రొఫెసర్ గజవల్లి ఈశ్వర్ గారు, అలాగే గౌరీశంకర్ బైన్లా, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. వేదిక ముందు చాలామంది ఉపకులాల నాయకులు ఉన్నారు. అలాగే వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి బీసీ సంఘాలు అయితేంది, పీడిఎస్ నుంచి, తర్వాత బీసీ ఇంకా కొన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక చారిత్రకమైనటువంటి భావిస్తున్నాం. ఎందుకంటే ఉస్మానియా అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. ఏ ఉద్యమం తీసుకున్నా అది ప్రాంతీయ ఉద్యమం కావచ్చు, కుల ఉద్యమం కావచ్చు, విముక్తి ఉద్యమం కావచ్చు, మహిళా ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమం తీసుకున్నా ఉస్మానియా నుంచే మొదలైంది. దాని పరంపరలో ఈరోజు ఈ ఉద్యమం కూడా ఆ పరంపరలోనే కొనసాగుతుందని, తప్పకుండా ఇది ఉద్యమ కేంద్రంగా ఉంటుందని మరొకసారి మేము భావిస్తూ, ఇక వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. మందకృష్ణ అన్న గారి నాయకత్వంలో వర్గీకరణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములుగా ఉంటూ అన్ని విధాల సహకరిస్తూ వర్గీకరణ ద్వారా
అది వర్గీకరణ అంటే ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, 2 కులాల సమస్య కాదు. నిజంగా ఎస్సీలలో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారందరి సమస్య. అంటే దాదాపు 57 ఉపకులాల సమస్య, అంతేగాని కేవలం మాలల సమస్య కాదు అని ప్రతి ఒక్క ఉపకులానికి సంబంధించిన వాళ్ళము వర్గీకరణకు మద్దతునిస్తూ ఉద్యమంలో భాగస్వాములవుతూ ఈ స్థాయి వరకు తీసుకొచ్చాము. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్వయిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే 341 ఆర్టికల్ ఎస్సీలందరూ హోమోజీనస్ కాదు, ఇట్ ఈజ్ ఏ హెట్రోజీనస్ కమ్యూనిటీ అన్నది. అంటే వీళ్ళలో చాలా వరకు వ్యత్యాసాలు ఉన్నాయి, వెనుకబాటుతనాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో విషయాలలో ఇట్ ఈజ్ ఏ హెట్రోజీనస్ కమ్యూనిటీ. కనుక వీళ్ళను వర్గీకరణ చెయ్యాలి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి ప్రాతిపదికన జనాభా అని ఎక్కడ చెప్పలేదు, జనాభా ఎంతుందో అంత ఇవ్వమని చెప్పలేదు. సమాజంలో ఎస్సీలలో ఎవరు వెనుకబాటుతనానికి గురైనారో, ఎవరైతే 70-80 సంవత్సరాల్లో స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ల ఫలితాలు అందుకోలేదో వారికి మొదటగా న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్వయిస్తూ మా జనాభా ఎంతో మాకంతా, అంటే మా 80 సంవత్సరాల నుంచి మేము అన్నీ కోల్పోయినాం. 57 సంవత్సరాల నుంచి మాకేమీ లేదు. ఏదో అక్కడక్కడ మాలాంటి వాళ్ళం కొంత చదువుకున్నాం వచ్చినాం. కానీ ఇప్పటికీ చాలామంది కులాలలో కనీసం 10వ తరగతి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ కూడా చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకంత అంటే వాళ్ళని ఎన్ని రోజులు కావాలి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కావాలి అభివృద్ధి కావడానికి? ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అనేతుందో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేము కోరుతున్నాం 57 ఉపకులాల తరపు నుంచి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు, స్వతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు. ఈరోజు ఈ ఉద్యమాల గడ్డలు జ్ఞాన భండారంగా వెలిసొల్లిన వర్ధిల్లినటువంటి క్యాంపస్లో దీని నిర్వహణానికి మన తాళ్ళ అజయ్ ప్రెసిడెంట్గా నిర్వర్తించుకుంటూ ఉపకులాలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి రాజలింగమన్న, ప్రొఫెసర్ ఈశ్వర్ సార్ గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు, కలిసి వచ్చినటువంటి నా ఉపకులాల సహోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కష్టాలు ఎదుర్కొంటేనే సుఖాలు దక్కురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా అని నడుం బిగించి ఏదైతే మనం ముందుకు సాగిపోతున్నామో దానికి మీ అందరికి ఒక సైల్యూట్ చేసుకుంటూ, మన యొక్క వర్షన్ ఆ రోజు అంబేద్కర్ స్వతంత్ర సమర సంగమంలో ఆ సమయంలో అందరూ స్వతంత్రం కావాలన్నప్పుడు అంబేద్కర్ స్వతంత్రంతో పాటు నా జాతికి సమన్వయం కావాలి, సమానత్వం కావాలి, గుర్తించాలని ఎట్లయితే పోరాడిందో అట్లా వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు వర్గీకరణతో పాటు అత్యధిక వెనుకబడినటువంటి మనముగా మనకు వెనుకబాటుతనం బేస్తోనే మనకు రావాలి, ఆ ఫలాలు మనకు కోరాలి. ఆ ఉద్దేశంలోనే ఇంకొకటి
ఫిబ్రవరి 7న అన్న మందకృష్ణ అన్న ప్రోగ్రాంకు మన స్టాండ్ ఏంది? మనది కూడా ఆ ప్రోగ్రాంలో ఉపకులాల వేదిక, ఐక్య వేదిక అని ఏదైనా కండువలతో అందులో మనము సపోర్ట్ చేస్తామా, ప్రదర్శిస్తామా? మనది కూడా ఒక బలగంలాగా చూపిస్తామా? లేదా మనంలో వాళ్ళ కలిసిపోతామా అన్న ఒక స్టాండ్తోని అందరూ మేధావులు ఆలోచించి ఇది ఆసన్నమైంది కాబట్టి మన స్ట్రెంత్ కూడా చూపించే అవసరం ఉన్నది కాబట్టి ఆ విధంగా కూడా ఏదైనా ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్.